కిందకు చూడన్నాడట, చూశాడట, వాడు ఉరేసుకోవడానికి సిద్ధుకున్నాడట, పెద్ద కేకేసాడట. పెద్ద కేకేసి తలు పైకి కిందకి దిగిరా యేసు ప్రభు నమ్ము కూర్చోబెట్టి వాక్యం చెప్పి రక్షణలో నడిపించాడు. ఎన్ని సంగతులవి, ఎన్ని అద్భుతమైన విషయాలు మనం చరిత్రలో చూస్తున్నాం. సువార్తను ప్రకటించే పని దేవుడు మనకు అప్పగించినప్పుడు నిర్లక్ష్యం చేయడం, దాన్ని పక్కన పెట్టడం, మన గురించే మనం ఆలోచించుకోవడం ఎన్నడూ కూడదు. దేవుడు పని చేసినప్పుడు ఇందాక మనం విన్నట్టుగా ఆయన మన పని మీద ఉంటాడు, మన ఆరోగ్యం మీద శ్రద్ధ పడతాడు, మన జీవితాల మీద ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంటుందని చెప్పి దేవుడి యొక్క లేఖనాల్లో మనం పిల్లల నేను ముగింపులోకి వస్తున్నాను. దేవుడి వాక్యం చెప్పేది ఏంటంటే, తన పరిచర్య కొరకు మనల్ని పిలిచి నమ్మకమైన వారిగా ఇచ్చి ప్రభువుని స్తుతించడానికి, ఇంకా ఇంకా ఘనపరచడానికి అద్భుతాలు చేసినటువంటి ఈ దేవుని మనం స్తుతించకుండా ఉండాలి. కేవలం ఈ సంగతులు మాత్రమే కాదు, చాలా ప్రాముఖ్యమైన సంగతులు నేను ఇలా రాసుకున్నాను. వై షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎందుకు మనం దేవునికి కృతజ్ఞమై ఉండాలి? ఎందుకనంటే నాకు ఎలాగ అర్థమైంది, నేను ఇలాగ రాసుకున్నాను ఇక్కడ. ఆయన సార్వభౌముడైన దేవుడు, మామూలు దేవుడు కాదు, సార్వభౌముడు. అర్థమైందా? మనం రాజ్యాంగాన్ని పీఠికలో చూసినప్పుడు సోషల్ బుక్స్ లో రాస్తారనమాట. రాజ్యాంగాన్ని రాసి ఆ విలువలన్నీ రాసి పీఠిక ప్రీఎంబల్ అని అంటారు. అర్థమైందా? దేవుడు ముందుగా ఏం చెప్పాడంటే ఇలాగ, ఆయన సార్వభౌముడు, ఆయన సార్వభౌముడైన దేవుడు. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల హీ హెస్ ఎ ప్లాన్. ఆయన ఒక ఉద్దేశం. he was a designer of the plan and performer of the plan. ఆయన డిజైన్ చేస్తాడు, ఆ తర్వాత దాన్ని పెర్ఫార్మ్ చేస్తాడు, అమలు చేస్తాడు.